సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 8వ నెల గర్భవతులు తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ గురించి మనమైతే రీసెంట్గా 3 days బ్యాక్ ఒక వీడియో అనేది షేర్ చేసుకున్నాము. సో అందులో మరి 9వ నెల గురించి చెప్పొచ్చు కదా కానీ చాలామంది అడిగారు. సో ఈరోజు మనము 9వ నెలలో గర్భవతులు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో 8వ నెల వీడియో ఎవరైతే చూసారో సేమ్ అండి, యాజ్ ఇట్ ఈజ్ అదే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. స్ప్రౌట్స్, ఎగ్, మిల్క్కి సంబంధించి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే అందులో చెప్పాను. సేమ్ డైట్ ఉంటుంది, కానీ ఒక 6 రకాల ఆహార పదార్థాలు మీరు యాడ్ చేసుకోండి. సో అందులో ఉన్నాయే ఇవి ఉంటాయి, కానీ అందులో డైట్లో భాగంగా కొన్ని చేంజెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే 9వ నెల కదా, ఆకలి అనేది ఎక్కువగా వేస్తూ ఉంటుంది. అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా మనము కొన్ని పెంచాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడు తీసుకున్న ఫుడ్ అనేది తీసుకోవద్దు. మంత్కి మనము ప్రోటీన్ అనేది ఎక్కువ కలుపుతూ ఉండాలన్నమాట. అండ్ బేబీ ఫుడ్ ఐటమ్స్ అనేవి బేబీకి ఎలా అంటే మనము బేబీ గ్రోత్ బాగుండాలంటే కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అనేవి పెంచుతూ రావాలి, స్టార్టింగ్ మంత్స్ నుంచి ఎండింగ్ మంత్స్ వరకు. సో 9 months గురించి ఈరోజు తెలుసుకుందాం. సో 7 months 6 months గురించి కూడా నేను చెప్తాను మీకు, మీరందరూ ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. సో మీకు కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. నెల కొన్ని మార్చుకునేవి ఉంటాయి అన్నమాట. సో 7వ నెలది కూడా నేను షేర్ చేస్తాను. సో ఈరోజు అయితే 9వ నెలది. సో 9వ నెలలో మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫుడ్ ఐటమ్స్ 8వ నెలలాగే తీసుకోండి, కానీ ఇక్కడ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువగా కలపండి. మిల్క్ ప్రోడక్ట్స్ అంటే ఏంటంటే పాలు, ఇంకా పెరుగు, దాని తర్వాత మనకి పనీర్ ఉంటుంది కదా, పనీర్ దొరుకుతుంది. సో పనీర్ అనేది అండ్ సోయాకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇలాంటివన్నీ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో పాలకి సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా కానీ మీరు వదలకుండా రోజులో ఒక పూట అయినా మీరు పాలకి సంబంధించినవి అంటే పాలు తాగాలి, పెరుగు తీసుకోవాలి, మజ్జిగ, నెయ్యి ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉండాలి. అండ్ పనీర్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇంకా మీకు చాలామంది జున్ను తినొచ్చా అని అడుగుతూ ఉంటారు. డైరెక్ట్ బర్రెపాలు కాకుండా మామూలుగా పాలకి సంబంధించిన స్వీట్ ఐటమ్ ఒకటి జున్ను లాంటిది చేస్తూ ఉంటారు. సో అది కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ ప్రెగ్నెన్సీలో జున్ను కూడా తీసుకోవచ్చు లైట్గా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇలా పాల ప్రోడక్ట్స్ అనేవి మీరు ఖచ్చితంగా మీ డైట్లో భాగం చేసుకోవాలి. ఇప్పటిదాకా తినని వాళ్ళు, కొంతమందికి పాలు అంటేనే పడవన్నమాట, అలాంటి వాళ్ళు పన్నీర్ ట్రై చేయొచ్చు. సో పాలకి సంబంధించిన ప్రోడక్ట్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోండి. సో ఇది మీ డైట్లో భాగం చేసుకోవాలి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ఐటెం ఏంటంటే ఫుడ్ ఐటెం సి విటమిన్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. ఫ్రూట్స్ అయినా సరే, వెజిటేబుల్స్ దేంట్లోనైనా కానీ రోజుకు ఒక నిమ్మకాయ అయినా తినడానికి ట్రై చేయండి. సో పాలకి సంబంధించినవి అండ్ సి విటమిన్కి సంబంధించినవి అన్ని రకాలుగా ఫుడ్ ఐటమ్స్ అనేవి మీరు ఖచ్చితంగా మీ డైట్లో భాగం చేసుకోవాలి. అండ్ ఈ టైంలో లెమన్ అండ్ హనీ వాటర్ కూడా మీరు తాగొచ్చు, ఇమ్యూనిటీ పెరుగుతుందన్నమాట. చాలామంది తేనె తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా తీసుకోవచ్చండి, కానీ స్టార్టింగ్ మంత్స్లో తీసుకోకూడదు. ఎండింగ్ 9 months కాబట్టి మీరు కొంచెం హనీ కూడా యూస్ చేసుకోవచ్చు. లెమన్ అండ్ హనీ వాటర్ కూడా తాగొచ్చు. దీనివల్ల డైరెక్ట్ సి విటమిన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ బేబీకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతూ ఉంటుంది తేనె వల్ల. సో ఖచ్చితంగా ఫ్రూట్స్ విషయానికి వస్తే అన్ని రకాలవి ఫ్రూట్స్లో సి విటమిన్ అనేది ఉంటుంది. సో ఆ పపాయ కూడా లైట్గా తీసుకోవచ్చు మీరు ఈ టైంలో. అండ్ మామూలుగా ఆరెంజెస్ ఉంటాయి కదా, ఇవి ఎక్కువగా తీసుకోండి. వీటిలో కూడా సి విటమిన్ రిచ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా సి విటమిన్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి మీరు. అండ్ దాని తర్వాత ప్రోటీన్ ఫుడ్, థర్డ్ వన్ వచ్చేసి ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో ప్రోటీన్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ స్ప్రౌట్స్ అనేవి చెప్పుకున్నాము. స్ప్రౌట్సే కాకుండా శనగలు ఉడకబెట్టుకొని తినొచ్చు మీరు, సోయాబీన్స్ నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తినొచ్చు, రాజ్మా తీసుకోవచ్చు. స్టార్టింగ్ మంత్స్ నుంచి మనం యాడ్ చేస్తూ ఉంటాం, కానీ ఈ టైంలో ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా మీరు గుగ్గిళ్ళలాగా చేసుకొని తీసుకోవచ్చు అన్నమాట. సో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి మీ డైట్లో. ఇది కూడా ఖచ్చితంగా మీ డైట్లో భాగం చేసుకోండి. ఈవినింగ్ స్నాక్ టైంలో మామూలుగా ఉడకబెట్టినవి కాకుండా పచ్చివి కూడా తీసుకోవచ్చు, కానీ గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో అందుకే శనగలు కానీ ఏవైనా బఠానీలు కానీ ఏవైనా సరే కొంచెం ఉడకబెట్టుకొని అలా ఈవినింగ్ స్నాక్లో మీరు ఈ ఫుడ్ ఐటమ్ అనేది యాడ్ చేసుకోండి. సో ప్రోటీన్ అనేది రిచ్గా ఉండే ఫుడ్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఇంకొకటి 4th one వచ్చేసి మనకి చికెన్ అండ్ ఫిష్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మటన్ అరగదు సరిగా. సో చికెన్ అండ్ ఫిష్ అయితే ఖచ్చితంగా మీ డైట్లో భాగం చేసుకోండి. సో అందులో కూడా 8 monthsలో కూడా చికెన్ అండ్ ఫిష్ తినమన్నాను. అండ్ మటన్ కూడా తినొచ్చు 8వ నెలలో. 9వ నెలలో అరగదు కొంతమందికి మటన్ అనేది.
సో వాళ్ళు స్కిప్ చేయొచ్చు, అరుగుతుంది అనుకుంటే తీసుకోవచ్చు. సో దీని తర్వాత కొంచెం సోంపు కూడా వేసుకోండి. సో ఈ ఫుడ్ ఐటమ్ చికెన్ అండ్ ఫిష్ అనేది నాన్ వెజ్లో మీరు ఖచ్చితంగా తీసుకోవాలి, మీ డైట్లో భాగం చేసుకోవాలి. అండ్ 6th వన్ వచ్చేసి ఆకుకూరలు, కూరగాయలు. ఆకుకూరలు మాత్రం అందులో కూడా నేను చెప్పాను ఆల్రెడీ. సో కొంతమంది ఏంటంటే తినబుద్ధి అయ్యేది, కానీ రోజుకి ఒక్క రకమైనా సరే, ఒక్క కట్ట అయినా సరే పప్పులో వేసుకొని లేదా ఫ్రై చేసుకొని మీరు వండుకుంటున్న కూరలోనే ఆకుకూర అనేది ఖచ్చితంగా వేసుకోండి. సో దీనివల్ల బేబీ గ్రోత్ బాగుంటుంది, బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి, హెయిర్ గ్రోత్, మెయిన్గా ఆకుకూరల వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో ఫిష్ ఎక్కువ తీసుకోవడం వల్ల బేబీ స్కిన్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ మిల్క్కి సంబంధించినవి, ప్రోటీన్ ఫుడ్ వల్ల బోన్స్ చాలా బాగుంటాయి. సో ఖచ్చితంగా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ 9వ నెలలో మీ ఫుల్ డైట్ మీల్ అనేది ఇలా ఉండాలన్నమాట. సో ఖచ్చితంగా అన్ని రకాలవి మీరు ఫుడ్ ఐటమ్స్ తీసుకొని ఈ 9వ నెలలో బేబీ ఎదగడానికి ఎక్కువ ఛాయిసెస్ ఉంటుంది. సో నేను చెప్పిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకుంటే మీ బేబీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇన్ని రోజులు పెరగని బేబీ కూడా ఈ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా 3.5 kgకి అబోవ్నే పుడతారనమాట. 3.5 kg వరకైనా మీరు పెంచుకోవడానికి ట్రై చేయండి. కొంతమందికి స్కాన్లో ఉండాల్సిన వెయిట్ కంటే తక్కువ ఉంటుంది డాప్లర్ స్కాన్లో, అండ్ 8వ నెలలో తీసిన గ్రోత్ స్కాన్లో కూడా. సో 9వ నెలలో తీసేసరికి మనము ఎక్కువ గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళు ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా 8వ నెలలో ఫుడ్ ఐటమ్స్కి కొంచెం యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా 1.5 kg దాకా మీ బేబీ గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. 9వ నెల నుంచి 9వ నెల ఎండింగ్ వరకు కూడా చాలా బాగా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట బేబీ గ్రోత్. సో పెరగాలి అని అంటే మనం ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకోవాలి. సో ఖచ్చితంగా ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకుంటారు అనేసి నేను ఈ వీడియో అనేది షేర్ చేశాను. నా కామెంట్లో అడిగిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకోసమే ఈ వీడియో అనేది చేశాను. అండ్ వాళ్ళ కోసమే చేస్తావా, ఇంకా నా కోసం చేయవా అని 6-7 months వాళ్ళు అడుగుతారు కాబట్టి వాళ్ళ గురించి కూడా నేను ఫుడ్ ఐటమ్స్ అనేవి ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 9వ నెలలో బేబీ గ్రోత్ కోసం, గ్రోత్ని డబల్ చేయడానికి కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ గురించి అయితే ఈరోజు చెప్పుకున్నాం కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.